మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. సో ఖమ్మం ఫుడీస్ ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చాము. సో నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే మాక్సిమం చాలా మందికి తెలిసిపోయిందండి. మన ఖమ్మంకి దగ్గరలో ఉన్నటువంటి మట్టమ్మ హోటల్ కి అయితే వచ్చాము. తల్లాడలో ఉంటుంది మట్టమ్మ హోటల్. తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. నిజంగా అసలు ఇక్కడ చేపల కూర అయితే అసలు చాలా 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 టేస్టీగా ఉంటుంది. సో చేపల కూరకి ఫేమస్ అనగానే వెంటనే గుర్తొచ్చేది మట్టమ్మ గారి హోటల్. సో ఇక్కడ చేపల కూర అంత ఫేమస్ గా ఉండడానికి కారణం ఏంటి? ప్రతి ఒక్కళ్ళని తింటాం, టేస్ట్ బాగుంది అని అనుకుంటాం. కానీ ఈ చేపల కూర, అసలు ఈ మట్టమ్మ అనే హోటల్ ఎవరు, ఏం పేరు, ఎలా వచ్చింది, ఇక్కడ చేపల కూర స్పెషల్ గా ఉండడానికి గల కారణం ఏంటి, ఈ హిస్టరీ అంటే ఏంటి అనేది ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను. సో మట్టమ్మ హోటల్ అందరికీ తెలిసిన పేరు. ఇలా అని కాదు, అలా అని కాదు, అసలు చెప్పాల్సిన ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు మనకి. సో అసలు ఈ మట్టమ్మ హోటల్ ఎన్ని తరాల నుంచి వస్తుంది, దానికి ఆ పేరు ఎలా వచ్చింది, ఆ మట్టమ్మ, అనురాగం, మమత వాళ్ళు కలగలిపి పెట్టిన ఈ హోటల్ అయితే సో అసలు అంత ఫేమస్ ఎలా అయింది? అసలు ఎవరండి మట్టమ్మ అంటే ఎవరు? మట్టమ్మ గారు నేను మునిమనవండి. నా పేరు దీపక్ రావు. ఓకే. కౌంటర్ లో ఉండేది మా నాన్నమ్మ గారు. మట్టమ్మ గారు మా నాన్నమ్మ వాళ్ళ అత్తగారు. అత్తగారు ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదా, మా తాతగారు. మా తాతయ్య వాళ్ళ అమ్మగారు. ఓకే, మీ తాతగారి వాళ్ళ అమ్మగారు. అంటే మీరు 1, 2, 3, 4 తరం అంతే కదా, 4th జనరేషన్. ఓకే. అసలు నిజంగా మట్టమ్మ హోటల్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది చేపల కూర. అసలు అంత ఫేమస్ ఎలా అండి, అసలు అంత టేస్ట్? అంటే మేడం ఇదంతా మా ఓన్ రెసిపీ. కారం గాని మనం బియ్యం గాని ఉప్పు గాని మసాలా గాని పసుపు ఏదున్నా గానీ మనం తయారు చేపించుకుంటాం. రెడీమేడ్ కొంటాం కదా, కొట్టలు ఎక్కడ తీసుకోం, డైరెక్ట్ మనం చేపించుకోవటం. దిస్ ఇస్ అవర్ ఓన్ రెసిపీ. చాలా మంది అడిగారు, మేడం మీ రెసిపీ చెప్పండి సార్. అంటే యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ నుంచి కాల్స్ వచ్చాయి. మాకు కాల్స్ వచ్చి సార్ మీ రెసిపీ చెప్తారా అని మేము చెప్పాం. 2-3 చెప్పి వాళ్ళు ట్రై చేశారు కానీ వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ 2-3 డేస్ తర్వాత కాల్ చేసి సార్ మీరు చెప్పారు కదా మేము ట్రై చేసాము, బట్ మాకు మీ దగ్గరకు కూడా టచ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు కుకింగ్ చేస్తారు కదా ఇక్కడ, ఎలా మీరు చెప్తుంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే చేస్తారా, లేదంటే వాళ్ళు కూడా అప్పటి నుంచి ఉన్న వాళ్ళే వంశపారంపర్యం చేస్తున్నారా? ఫస్ట్ ముత్తమ్మ అని ఒక ఆవిడ ఉండేవారు. అంటే మా మట్టమ్మ గారికి రైట్ హ్యాండ్, అంటే వంట ఆమె. తర్వాత మళ్ళీ ఇంకొక వచ్చారు. ఫస్ట్ ముత్తమ్మ గారు 30 years ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వంట మంచి కూడా మొత్తం ఆమె కూడా 30 years ఉన్నారు. 60 years అయిపోయింది. ఇప్పుడు వేరే భూదమ్మ అని ఇప్పుడు మళ్ళీ ఒక 10 years నుంచి ఆమె చేస్తున్నారు. వాళ్ళు అంటే కరెక్ట్ గా అదే టేస్ట్ ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమైనా చూసి ఇప్పుడు ఫస్ట్ ముత్తమ్మ అన్నా కదా, ఇంకో సెకండ్ మొత్తం వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అయ్యారు. తర్వాత ఈ భూదమ్మ అనే మొత్తం దగ్గర చూసుకొని నేర్చుకుని ఆ టేస్ట్ కూడా ఏదైతే చేంజ్ రావద్దని కంటిన్యూస్ గా వాళ్ళ దగ్గర మారుతున్న టైంలో వాళ్ళు వస్తూ ఉన్నారు. అదేనండి, అంటే అన్ని ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారంటే మీతో అనుబంధం వాళ్ళకి అలా ఉంటుంది. అదే కదా, అంటే నార్మల్ గా సుమారుగా ఇప్పుడు డైలీ నార్మల్ గా ఎన్ని కేజెస్ ఫిషెస్ వెళ్తాయి? మినిమం 100 kgs పర్ డైలీ. మాక్సిమం అనుకోండి 2 quintals పర్ 1.5-2. ఎలా అండి, అంటే నార్మల్ గా మీరు ఎలా ఆర్డర్ ఎలా ఇయ్యడం ఫిషెస్? మాకు ఒక డీలర్ ఉన్నాడు. ఆయన ఏంటంటే మార్నింగ్ నాకు 8 to 9 మధ్యలో కాల్ చేశాడు. సార్ ఎన్ని కావాలంటే ప్రాన్స్ ఒక 10 kgs, లేకపోతే కొర్రమీన ఒక 10 kgs, ఫిష్ వచ్చేసి పెద్ద ఫిష్ వచ్చేసి ఒక కింటన్నర చెప్తాం. ఒకవేళ ఈవినింగ్ 4-5 ఎప్పుడు క్లోజ్ అయిపోయింది అనుకోండి ఫిష్, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ ఒక అరకింటానో లేకపోతే ఒక 50-30-40 kgs అప్పటికప్పుడు. మీకు చెప్పిన మాకు నైట్ 11-12 కావాలన్నా చేపలు వస్తాయి. చేపలు వచ్చి అప్పుడు కూడా మాకు కటింగ్ ఉంటది. అప్పుడు కూడా నైట్ 1 గంట 2 మేము చేపలు ఉంటాయి మాకు దగ్గర. ఖమ్మం డాక్టర్స్ స్టార్ట్ చేస్తారండి ఇంత ఉండాలి అంటే 8 నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 6 కి వచ్చి మా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని తరుముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసి మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్, నైట్ షిఫ్ట్ నైట్.
మార్నింగ్ ఒక 10-12 మెంబర్స్ ఉంటారు, ఈవినింగ్ ఒక 6 మెంబర్స్ ఉంటారు. నాకు చూసి మాక్సిమం లేడీసే కనిపిస్తున్నారు. లేడీసే ఉంటారు, మొత్తం లేడీసే ఉన్నారు. నైట్ ఒక అతనే ఉంటాడు, కుకింగ్ కూడా మొత్తం లేడీసే ఉంటారు. మొత్తం ఆడవారు రాజ్యం నిర్మించేశారంటారా? ఓకే ఓకే. సరే ఇప్పుడు నార్మల్ గా ఫిష్ కాకుండా ఇంకా మన దగ్గర స్పెషల్ ఫిష్ ఇది ప్రాన్స్ అండి, ప్రాన్స్ ఇగురు. ఓకే. ఇది కొర్రమేను ఇగురు. ఇది నార్మల్ చేప, మన బొచ్చ చేప. ఇది కొర్రమేను, ఇది ప్రాన్స్, ఇది చికెన్ ఫ్రై మేడం. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై ఇది చేపల పులుసు. చేప పులుసు ఫేమస్ అంటారు కదా. ఈ ఫ్రై ఒక పీస్ తీసుకొని ఈ పులుసు వేసుకున్నారంటే ఇక ఫిదా అవ్వాలి. తిన్నా చాలా బాగుంది, తినేసి చాలా. చికెన్ పులుసు అన్నమాట. ఓకే, ఇది చికెన్ పులుసు, ఇది చేప పులుసు అంతే కదా. ఇది తలకాయలు, ఫిష్ హెడ్ అంటే ఇవి కూడా సెపరేట్ గా ఇస్తారు. సెపరేట్ గా ఇస్తారు, 30 రూపీస్ 40 రూపీస్ చార్జ్ చేసి. ఒకవేళ మన దగ్గర లారీ వాళ్ళు కానీ ఎవరైనా వచ్చి భోజనాలు చేస్తే ఫ్రీ ఇచ్చేస్తారు. ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో అదేలేండి. నిజంగా అండి, అంటే చాలా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అన్ని కూడా ఓన్ రెసిపీస్ చేసుకుంటారు. ఏదైనా అందులో మసాలాలు కానీ ప్రతి ఒక్కటి కూడా కెమికల్స్ వైజ్ గా. అవును, టేస్ట్ చూడొచ్చు. ఏంటంటే నార్మల్ గా అవ్వని సాస్ అని మసాలా ఏం లేకుండా హోమ్ స్టైల్లో మనం ఇంట్లో వండుకుంటే ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది టేస్ట్ అయితే. నిజంగా చాలా ఫాదర్ కూడా ఈ రోజు ఇప్పుడు అక్కడ కూర్చున్నారు కదా, పులుసు పెట్టకపోయినా లేకపోతే ఫ్రై తొందరగా రాలేకపోయినా ఆయన వెంబటే పంపించేస్తారు అనమాట. అది చూసుకో, ఇది చూసుకో, అది పంపించి గైడ్ చేస్తున్నారు. మీరు అంటే నార్మల్ ఎంప్లాయీస్ ఉన్నా వర్కర్స్ ఉన్నా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు కూడా గమనిస్తూ ఉంటారు. ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్. ఎంతసేపు అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వలేం కదా. అది కూడా నిజమే. అసలు నిజంగా అసలు చాలా అంటే ఒకటి పెడతారు, ఒకటి పెట్టరు. మనం ఏం చేస్తాం, చూస్తే తీసుకొని వచ్చి అది పెట్టు, లేకపోతే ఆర్డర్ తీసుకో సార్ దగ్గర, లేకపోతే ఏదైనా మనకు కావాలని కస్టమైజ్ చేసి మీకు ఇంకా ఫ్రై టైప్, రోస్ట్ టైప్ కావాలి. స్పెషల్ మన కాంటాక్ట్స్ గూగుల్లో ఇన్స్టాలో పెట్టాను. అంటే ఇప్పుడు నార్మల్ గా తల్లాడనే కాదు, మీకు మాక్సిమం చుట్టుపక్కల చాలా మంది కదా అసలు. నాకు తెలిసి ఆంధ్ర నుంచి కూడా ఉన్నారు, ఆంధ్ర, తెలంగాణ. అవును, చాలా ఫేమస్ అసలు. మట్టమ్మ హోటల్ చేపల కూరకి ప్రసిద్ధి కదా. పీస్ కూడా నిజంగా చాలా పెద్దగా ఉంటుంది అసలు. పీస్ తినేసరికి యాక్చువల్ గా ఇంకా పెద్ద పీస్. ఇది యాక్చువల్ గా మీల్స్ తిన్న వాళ్ళకి ఫ్రీ పీస్ వేస్తారు. ఇంకా పెద్ద పీసెస్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా. ఒక్క పీస్ సరిపోతుంది నిజంగా అండి. నిజంగా చాలా బాగుంది. ఇలాగే మీరు తరతరాలుగా ఇలాగే చేస్తూ అందరి కడుపులు నింపుతూ అందరికి మంచి చేపల కూర ఇంకా మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ హెవీగా చేయాలని మేము ఆశిస్తున్నాము. ఇంకా బ్రాంచెస్ మీరు ఓపెన్ చేయండి, ఇక్కడే కాకుండా కాస్త అటు ఖమ్మం రండి. అదే కదా, కొంచెం చెప్పే కదా, కొంచెం స్టడీ అయిపోయింది, కొంచెం జాబ్ చేసి దాని తర్వాత ప్లాన్ చేయాలి ఫ్యూచర్ లో. ఎందుకంటే మనకి తెలుసు ఇది ఎంత ఫేమస్ అని. మీరు బ్రాంచెస్ కాకపోతే తప్పకుండా వేరే బ్రాంచెస్ పెట్టినా దాని మీద కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. టేస్ట్ ఎక్కడ చేంజ్ రావద్దు, దానికి తగ్గట్లు ఉండాలి. కాబట్టి సో మీరు ఇలా బ్రాంచెస్ పెట్టుకుంటూ మన రాష్ట్రంలో, దేశంలో అన్ని స్ప్రెడ్ చేసేసేయండి. అదే ఫస్ట్ అంటే చాలా మంది అంటారు హైదరాబాద్ లో పెట్టండి, సో మేము మీకు సపోర్ట్ గా ఉంటాము, చూసుకుంటామని చెప్పారు. కాకపోతే డాడీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మేము సెటిల్ అవ్వాలి, దాని తర్వాత అందుకే దీని వరకు మేము ఎందుకంటే గోల్డ్ ప్రీమియం అంటాం కదా, అలా మెయింటైన్ చేస్తాం. వెరీ గుడ్, నైస్. బేసిక్ కాకుండా ప్రీమియం గా మా బెస్ట్ ఇస్తున్నాం. చూసి ఎన్విరాన్మెంట్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ చూసాం మేము, అది కూడా కిచెన్ కూడా చూసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మనం కిచెన్ కూడా చూడొచ్చు. మనం టోటల్ గా ఓపెన్ కిచెన్ ఇక్కడ. చేప తలకాయలు. సో యా, దీన్ని సపరేట్ గా పులుసు పెట్టేస్తారు. సపరేట్, ఇది పొట్టుపోయి మీద వండుతారు. పులుసు చేప తలకాయ. మా వంట మంచి చూపిస్తారండి. తనేనా చేసేది? మీరేనా చేసేది ఇంత మంచి చేపల పులుసు? ఓకే, తనే అన్నమాట మనకి ఇక్కడ చేపల పులుసు చేసే భూదెమ్మ. చాలా భూదేవి గారు చాలా బాగా చేస్తున్నారు. సూపర్. మరి మీ తర్వాతకి నెక్స్ట్ ఎవరికి ట్రైనింగ్ ఇస్తారు? నాకు చేపి రాదు ట్రైనింగ్. ఏదో ఒకసారి కాలు నొప్పులు వచ్చాయా? కాలు నొప్పులు వస్తున్నాయంట పాప. నిలబడి కుర్చీ అరేంజ్ చేయండి బాబు. భూదేవికి కుర్చీ అరేంజ్ చేపిద్దాం. మట్టమ్మ చేపల కూర అండి. తను ఆ రెసిపీ ఎవరికి చెప్పరన్నమాట. సీక్రెట్ అన్నమాట, సీక్రెట్ రెసిపీ. అంత టేస్టీగా వస్తుంది. వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ తిని దగ్గర ఇంకొకరు ట్రైన్ అయ్యి అలాగే చేస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళని అయితే ఇది చేయలేరు. అంతే కదా?
ఎన్ని ఏళ్ల నుంచి చేస్తున్నావు ఇక్కడ? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావా? ఎలా మంచిగా చూసుకుంటున్నారా? మా అమ్మగారు మంచిది, అబ్బాయి గారు మంచిది. అంతేనా? అందరు మంచిది. వావ్, నైస్ నైస్. నిజంగా రోజు ఎన్ని కేజీలు ఉంటావు సుమారుగా? 120 కిలోలు ఒక్కదానే ఉంటుందా? గ్రేట్. చూసి నీకు ఇష్టమేనా చేపల కూర అంటే? ఇష్టమైన కాఫీ చేయాలన్నమాట. అదేంటి 20 సంవత్సరాల నుంచా? మా బాబు గారు పెళ్లి కాల. అవునా? ఆ బాబు తనకి పెళ్లి కానప్పటి నుంచి ఉన్నావు, తనకి పెళ్లి అయింది, పిల్లగాడు పుట్టాడు అంతేనా? ఇద్దరు బాబులు. ఇందాక ఆ బాబు చిన్న బాబా? ఓకే, హైదరాబాద్ లో ఉంటాడు. ఓకే, మరి నెక్స్ట్ ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉంటాడు. మరి నువ్వే అంటే అక్కడ కూడా బాగా ట్రైనింగ్ చేయాలి అందరినీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంత మంచి చేపలు కూడా చేసి పెట్టినావు, సూపర్. అసలు నీ చేతిలో మహిళ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కండి ఇబ్బంది చేసింది. అవునా? అదే చెప్పారు, తన దగ్గర నుంచే నువ్వు నేర్చుకొని మళ్ళీ అలా ట్రైన్ అవుతున్నారు. మా అమ్మమ్మ ఫస్ట్. అమ్మమ్మ, మీ అక్క, అమ్మ. మా అక్క నిజంగా ఎంత మంచి మంచి రుచులు చూపిస్తున్నాం. మనం ఎప్పుడు చేపల కూర చూస్తాము, టేస్ట్ చూస్తాము, ఇక్కడ బాగుంది అంటాము. కానీ ఆ చేపల కూర అంత టేస్టీగా రావడానికి కారణం మన భూదేవి గారు, తన చేతుల మహిమ. అంటే తినని కూడా వాళ్ళు అంత బాగా చూసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎవరైనా ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు, వాళ్ళు ఎంత మంచిగా చూసుకుంటే తను ఇక్కడే తన ఇంటిలో మనిషిలాగా, ఒక ఇంటి మనిషిలాగా ఉన్నారు. నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి. చాలా హడావుడిగా ఉన్నారు తెలుస్తుంది. సో మీరు మట్టమ్మ గారు, మీ అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు. సో నాయనమ్మ గారు ఏంటి, ఏం చూస్తూ ఉంటారు మీరు ఇక్కడ? ఓకే, కస్టమర్స్ అందరూ ఇబ్బంది పడకుండా అంతేనా? ఓకే, దట్స్ నైస్. అవును, ఎందుకంటే మరి కస్టమర్స్ తక్కువ వస్తున్నారా అండి? ఒక్క సెకండ్. ఇప్పుడు నార్మల్ మనకి ఇక్కడ వాళ్ళు కాదు కదా, వేరే మనకి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అన్ని చోట్ల నుంచి వస్తున్నారు. ఇంతమంది కస్టమర్స్ ని అసలు ఎలా డీల్ చేస్తున్నారు మీరు? అంటే అసలు ఖాళీ లేదు, ఒకరి పో తర్వాత ఒకరు. లారీలు, బస్సులు, కార్లు, అందరూ ప్రతి ఒక్కరు అసలు ఎవరైనా ఇక్కడ ఆగిపోవాల్సిందే అంతేనా? బ్రేక్ పడుతుంది అక్కడ. మట్టమ్మ హోటల్ అని కనపడగానే ఆగిపోవాల్సిందే కారు ఆటోమేటిక్ అంతేనా? ఇంత మందిని ఎలా అండి, అంటే ఎలా డీల్ చేస్తున్నారు అసలు? ఎలా? చాలా మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు నిజం చెప్పాలంటే. ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, ఇంతమంది కడుపు నింపుతున్నారు, ఇంత కమ్మని భోజనం పెడుతున్నారు. చేపల కూర ఎస్పెషల్ అంతే కదా? తిన్నానండి, చాలా బాగుంది చేపల కూర. థ్యాంక్ యూ అండి. మీరు ఇలాగే ఇంకా బ్రాంచెస్ పెట్టాలని చెప్పేసి ఓకేనా అండి? థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీ పద్మావతి గారు. సో మొత్తం ఇక్కడ మీరే చూసుకుంటూ ఉంటారా? చూసుకుంటాను. అత్త ఇంటి ముందు కూర్చుంటారు, వెనక నడిపిస్తుంటారు. వెనకాల మొత్తం మీరు మీ పర్యవేక్షణ, అబ్జర్వేషన్ అంతా చేస్తూ ఉంటారా? అంటే ఫుడ్ అందిందా, అందలేదా, ఉన్నాయా కరెక్ట్ గా? టేస్ట్ ఎవరు చేస్తారు? టేస్ట్ మేమే చేస్తాం. మీరే చేస్తారా? భోజనం చేస్తారు. అది ఎట్లుందనేది చూసి ఏం తక్కువ వర్కర్స్ తో కూడా అది టేస్ట్ చూసాకే మేము పంపిస్తాం. మీరు తిన్న తర్వాత టేస్ట్ ఓకే మంచిగా ఉంది అన్నాకనే పంపిస్తాం. మేము కూడా ఇందులోనే తింటాం. డైలీ చేపల కూరేనా? లేదండి, అన్ని కర్రీస్. మీకు బోర్ కొడుతుందా చూసి? లేదండి, అన్ని కర్రీస్ చేస్తాం. ఓకే, మీకు డైలీ చేపల కూర చూసి మీకు బోర్? అదేం లేదు. ఏం కొట్టట్లేదా? చేపల కూరతో పాటు ఇంకేంటి స్పెషల్ మన దగ్గర? చికెన్ ఫ్రై ఉంటదండి. ఓకే, చేపల పులుసు వేడివేడిగా వచ్చింది అనుకుంటా. చేపల పులుసు వేడివేడిగా ఉందండి. వావ్. సో పార్సిల్స్ కూడా ఉన్నాయా? పార్సిల్స్ కూడా ఉన్నాయి. అంటే ఆన్లైనా లేదంటే ఎలా వచ్చి తీసుకెళ్తారు? తీసుకెళ్తాను. ఆన్లైన్ లేదా అండి? ఆన్లైన్ లేదా? ఓకే ఓకే. కొరమేన్ ఉంటదండి, చికెన్ ఫ్రై ఉంటది. అంటే పార్సిల్ ఓన్లీ చికెన్ ఫిష్ ఏనా లేకంటే మీల్స్ కూడా చేస్తారా? పార్సిల్స్ మీల్స్ కూడా చేస్తాం. పార్సిల్స్. ఓకే ఓకే. చికెన్ ఫ్రై ఉంటది, చికెన్ ఫ్రై, కొరమేను, చేపల పులుసు, ఓకే, ప్రాన్స్ ఉంది. ఓకే, దట్స్ నైస్. సో ఇది చేపల, ఇది చేప ఫ్రై అండి. ఫ్రైయే కదా? ఈ ఒక్క ముక్క తింటే సరిపోయింది అనుకుంటా. సరిపోయిందండి. చాలా అంటే ఇంత ఓపిక్ గా ఇంత మంది జనాలు ఎలా కూడా పార్సిల్ తీసుకెళ్తారు. ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది మీకు అసలు? మాకు అలవాటు అయిపోయిందా? నిజంగా ఎంత మంది కస్టమర్స్ వస్తారు పాపం, ఈ మధ్యలో మళ్ళీ మేము వచ్చి మాట్లాడిస్తున్నాం. నిజంగా చాలా ఓపిక ఉండాలి మీకు ఇంత హడావుడ్లో. చూసారు కదా ఇక్కడ చేపల పులుసు, చేపల ఫ్రై, ఫ్రాన్స్ అన్ని కూడా అసలు చేప తలకాయలు కూడా ఆఖరికి ఈవెన్ చేప తలకాయ కూడా మన దగ్గర ఇక్కడ అయితే చేస్తున్నారు. మట్టమ్మ హోటల్ అండి, చూసారు కదా తలకాయ.
సో ఈ తలకాయని కూడా పులుసు పెట్టేసి అయితే చేస్తున్నారు. అలా ఉంది వీళ్ళదంతా ఓపెన్ కిచెన్. ఎన్విరాన్మెంట్ కూడా చూసారు కదా, ఎక్కడ ఏ దాపరికాలు లేకుండా నిజంగా ఎంతో మందికి ఉపాధిని ఇస్తూ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్ గా. సో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే సాంప్రదాయబద్ధంగా వాళ్ళకి ఏదైతే ఉందో వంశపారంపర్యంగా వస్తున్న వాటినే యూజ్ చేసుకుంటూ అలాగే నడిపించుకుంటూ వస్తున్నారు. సో ఎన్విరాన్మెంట్ కూడా చాలా నీట్ గా ఉంచి కస్టమర్స్ కూడా వచ్చే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నారు. మీ పేరండి? నా పేరు రమణ అండి. రమణ గారు. ఓకే, మీరే మొత్తం అత్తయ్య గారి పేరు మట్టమ్మ గారు. సో నన్ను అందరూ ఇక్కడ వాళ్ళందరూ చిన్న మట్టమ్మ. అవును, అలా నేను ఫస్ట్ యాక్చువల్ గా అలాగే అనుకున్నా. మిమ్మల్ని చూసి నిజంగా మీరే మట్టమ్మ గారు అనుకున్నా. అంటే అలా మేనేజ్ చేసుకోవటం మొత్తం కొంతమంది చెప్తాను నేను కాదు నాయన అంతమంది కానీ మీరేనా మట్టమ్మ గారు. అదే కదా, అంటే చాలా మందికి తెలిసింది కదా, వచ్చిన తర్వాత చాలా మందికి తెలిసింది మీ ఫేసే రాగానే. సో మీరే అని అనుకుంటారు. అత్తయ్య గారు ఉన్నట్టుగా ఉంటారు అందరూ అంటారు దాంట్లో మీరు ఒకటేనండి అట్లాగే ఉన్నారంటారు అత్తయ్య గారు. ఓకే, సో మీ అత్తయ్య గారు చూసుకోవటం చేయటం చేస్తూ వచ్చారు, అన్ని మీరే చూసుకుంటూ చేసుకుంటూ వచ్చారు. ఓకే, మేము నలుగురు కోడలు ఉన్నాయని అందరికి నాకు పని ఎక్కువ చెప్పేది అత్తయ్య గారు. నేర్చుకున్నారు. అందరు జాబులు వచ్చి హైదరాబాద్ అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ నేను ఒక్కదాన్ని, నా కొడుకు నా వాళ్ళు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఓకే, సో ఆ కొడుకు కూడా ఇక్కడ మీతో పాటే ఉండేసి చూసుకుంటూ వస్తున్నారు మొత్తం అంతా. మీరు చూసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ని రెడీగా చేసి ఉంచారా? నెక్స్ట్ ఎవరు లేరండి, నాకు ఇద్దరు మనవాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు జాబ్ కోడలు ఉంది కానీ మా చేత కాదు. తర్వాత వాళ్ళు ఇష్టమే కదా. నాకైతే 5-6 సంవత్సరాలు బాధ లేదు. అయ్యో, అలా అంటే ఎలాగండి? మీరు ఇంకా మేము బ్రాంచ్లు పెట్టాలని మేము అనుకుంటుంటే అట్లట్లే నాకు 65 ఏళ్ళు వచ్చింది. బాబు ఇద్దరు చదువులు అయిపోతున్నాయి, వాళ్ళు ఇష్టం పెట్టుకుంటే నేను కాదని వాళ్ళు చేస్తున్నాయి కానీ చేస్తారులేండి. నెక్స్ట్ వాళ్ళకే తెలిసి వస్తుంటది జాబ్ చేయడానికి. మీరు ఇంత ఆల్రెడీ ఒక నేమ్ తీసుకొచ్చి పెట్టిన దాన్ని చూసుకోవడానికి ఎంత తేడా. కాకపోతే ఇంకా అందులో ఏ మార్పు రాకుండా టేస్ట్ లో గానీ ఆ క్వాలిటీలో అత్తయ్య గారు ఎట్లయితే పెట్టింది అట్లాగే పెట్టుకొస్తాను. చాలా మంది అంటారు అమ్మా అప్పుడులాగా ఇప్పుడు ఉంది ఎట్లా మెయింటైన్ చేస్తారు. నార్మల్ పార్సల్స్ అవి కూడా ఇస్తూ ఉంటారా? తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళు తీసుకొస్తారు, అన్ని కూరలని కట్టి తీసుకొస్తారు, కట్టేడు పెడితే తీసుకెళ్తారు. 20 రూపాయలు 10 ఉన్నాయన్నమాట తీసుకున్నాయని అంత పప్పులు సాంబార్లు అన్ని గురికూరలు రకాలు కట్టి పెట్టుకోవచ్చు. మొత్తం కార్లే ఆగుతాయి కదా, ట్రాఫిక్ ఇబ్బంది కాదు. ట్రాఫిక్ ఏమి ఇబ్బంది. ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఏం మాట్లాడారు. అంటే ఆకలితో వస్తున్నారు మనకి శుభ్రంగా నీట్ గా తగాది కాదు. అక్కడ నైట్ 3 గంటల దాకా నడుపుకుంటాను. ఓ నైట్ ఎంత అవుతుంది? నైట్ 3 అయింది. 3 అయిద్దా? ఎలా అండి అసలు? మాకు నైట్ ఇంత ఓపిక అసలు మాకు 6 గంటల ఇంటికి వెళ్ళాలని. అయితే 5 గంటల దాకా నేను ఉంటా. 5 గంటల మన నైట్ 2 గంటల దాకా బాగుంటాడు. అయ్యో, అందరు కలిసి చేసుకుంటున్నారు కాబట్టి ఈ మట్టమ్మ హోటల్ ఇంత ఫేమస్ అయిందండి. అంతే కదా, నాకెందుకులే అని కాకుండా మీరు మా అనుకొని చేస్తున్నారు. ఎందుకంటే నైట్ పూట భోజనాల కోసం వెళ్లే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తారు. సూర్యాపేట వచ్చాక అమ్మ మేము వస్తున్నాం భోజనం చూడండి, వేడి అన్నం ఉంచుతాం. గ్రేట్ అసలు నిజంగా. అంటే అప్పట్లో మట్టమ్మ గారు కూడా ట్రీట్మెంట్ ఎలా ఉండేది? అంటే చూసుకోవటం చేయటం ఎలా? చూసుకోవడం అత్తయ్య గారు సొంతంగా ఆమె లేచి పెట్టేది. గ్రేట్ అసలు. అస్సలకి ఆమె ఇట్లా కట్టుకునేది. ఆ 3 ఇట్లా క్యాష్ విజయం కాదు, ఇట్లా కట్టుకొని చేసుకుని లారీలు ఎక్కువ లారీలు ఎక్కువ. అదేలేండి, అదే మీకు వస్తూ వచ్చింది. అలానే కానీ ఇప్పుడు ఎన్ని రింగులు అన్ని పడి అదే మనకి లారీ తక్కువ అన్ని ఆఫీసర్స్ అని. సో మీకు నార్మల్ గా అంటే ఫెస్టివల్స్ టైమ్ లో అప్పుడు ఎక్కువ ఉంటుంది అనుకుంటా కదా, ఊర్లకు వెళ్లే వాళ్ళు ఉంటారు, ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సెలవులప్పుడైతే అదే మరి ఎక్కువగా ఉంటారు. అందుకని బంద్ చేయం. ఒక దసరాకి 2 రోజులు బంద్ చేస్తాం. అవునా? అవునులేండి, పండగ కదా. కానీ అదొక్క రోజు ఎందుకంటే మా ఆడపడుచులు అందరూ వస్తారు, నా బిడ్డలు వస్తారు. సో మీకు సెలవులు అంటూ ఉండవు అసలు. సంక్రాంతికి అసలే ఉండవు నాన్న. అంత సంక్రాంతికి అమ్మ కోడి పందాలు. అవును, అంత హడావుడిగా సెలవులకు బాగా వస్తారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారని అసలుకి అసలు ఏ పండగ దసరాకి దసరాకి మాత్రమే 2 రోజులు సెలవులు తీసుకుంటారు. సో దసరాకి వస్తే మీ కుటుంబం మొత్తాన్ని చూడొచ్చు మేము అందరం, అంతేనా? చూడొచ్చు. అందరూ వస్తారు. ఎక్కడ ఇల్లు ఎక్కడ?
ఇక్కడే వెనకలే వెనకాలేనా ఇల్లు కూడా? ఓకే, అంతా ఇక్కడ. సో ఈసారి దసరాకు వస్తాం, మీ ఫ్యామిలీ అందరిని చూస్తాం, మీ కుటుంబ సభ్యులందరినీ చూపిస్తాం. సో నిజంగానే అంటే మీరు ఇంత ఓపిక్ గా ఈ ఏజ్ లో కూడా చేస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. మా అలాంటి వాళ్ళు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. నిజంగా చెప్తున్నాను కదా. సో అదే ఎట్లా చేస్తాను అమ్మ అని అంటారు. అత్తయ్య గారు చెప్పింది అట్లా నాయన బాగా నాకు మంచిగా నేర్పించింది అన్ని. నా భర్త చదువుకోలేదు నాయన, 3 సంవత్సరాలు సార్ చదువుకోలేదు నేర్చుకొని. అయినా కూడా నా మనవాళ్ళు నా కొడుకు కోడల కోసం నేను ఆ పేరు నిలబెట్టుకుంటాను. వెరీ గుడ్. సో అదండి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా. సో వాళ్ళ అత్తయ్య గారు మట్టమ్మ గారు ఎవరైతే ఉన్నారో మట్టమ్మ గారు ఇదైతే స్థాపించడం జరిగింది. దాని తర్వాతకి వాళ్ళ కోడలు అలా వంశపారపర్యంగా అయితే చూసుకుంటున్నారు చాలా ఓపిక్ గా. సో ఇక్కడ చేపల కూర అయితే చాలా ఫేమస్. ఎవరైనా సరే వెళ్తూ ఇక్కడ ఆగిపోవాల్సిందే. ఎవరైనా మిస్ అయ్యాము మేము అనుకున్న వాళ్ళు మాత్రం ఈసారి మీరు తల్లాడ వచ్చినప్పుడు మట్టమ్మ హోటల్ ని విజిట్ చేయండి. చేపల కూర మాత్రం చాలా బాగుంటుంది, టేస్ట్ చేయండి.